నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 24వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు వైశాఖ మాస బహుళపక్ష పాడ్యమి తిథి రాత్రి 7:24 వరకు, తదుపరి విదియా తిథి. అనురాధ నక్షత్రం ఉదయం 10:10 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. శివం యోగం ఉదయం 11:22 వరకు, తదుపరి సిద్ధ యోగం. బాలవ కరణం ఉదయం 7:27 వరకు, కౌలవ కరణం రాత్రి 7:24 వరకు, తదుపరి తైతిల కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 3:52 నుండి సాయంత్రం 5:30 వరకు. అమృతకాలం రాత్రి 1:38 నుండి 3:16 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం సాయంత్రం 7:40, చంద్రాస్తమయం ఉదయం 5:58. అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:11 వరకు. మరల మధ్యాహ్నం 12:39 నుండి 1:31 వరకు. రాహుకాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. గుళిక కాలం ఉదయం 7:20 నుండి 8:58 వరకు. యమగండం మధ్యాహ్నం 3:29 నుండి సాయంత్రం 5:07 వరకు. ఈరోజు నారద జయంతి. పురాణ కథనాల ప్రకారం నారాయణుల వారికి పరమ భక్తుడైన నారద మహర్షి వైశాఖ బహుళ పాడ్యమి తిథి రోజు జన్మించారట. కేవలం నారద మహర్షి ద్వారానే దేవతలు మిగతా లోకాల సమాచారం తెలుసుకోగలిగేవారట. అన్ని లోకాలను తిరుగుతూ లోకహితం కోసం సమాచార మార్పిడి చేసే నారద మహర్షి భూమి మీద మొట్టమొదటి పాత్రికేయుడు, విలేఖరి అని నమ్మకం. భక్తులు ఈరోజు నారద జయంతిని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసి దాన ధర్మాలు చేసి జరుపుకుంటారు. ఈరోజు ఇష్టి. వైష్ణవులు నిన్న రోజంతా ఉపవాసం ఉండి ఈరోజు యజ్ఞం చేస్తారు. నెరయన రవి రోహిణి నక్షత్రంలో ఈరోజు రాత్రి 3:16 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి రోహిణి కార్తె ప్రారంభమవుతుంది. ఈరోజు శుక్రవారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధియోగం ఈరోజు సూర్యోదయం నుండి ఉదయం 10:10 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.